వెల్కమ్ టు మై ఛానల్ భవానీ ముచ్చట్లు. చాలా రోజులైంది నేను రోలింగ్ మిషన్ గురించి వీడియోస్ చేయక. ఇప్పుడేంటి రోలింగ్ మిషన్ విడిగా కనిపిస్తుంది అని చూస్తున్నారా? అవునండి, మా రోలింగ్ మిషన్ నా దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. నాకైతే చాలా బాధగా ఉంది. దీన్ని నేనైతే చాలా ఇష్టంగా తెచ్చుకున్నాను. చాలా మంచిగానే బిజినెస్ అనేది స్టార్ట్ చేసేసాను. కానీ కొన్ని పరిస్థితుల్లో ఈ బిజినెస్ అనేది ఆపేయాల్సి వచ్చింది. రోలింగ్ మిషన్ని అమ్మేయాల్సి వచ్చింది. నాకైతే చాలా బాధగానే ఉంది. అయినా తప్పదు. ఎందుకు అనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. నేనైతే ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా, నా ఫ్రెండు నేను ఇద్దరం కలిసి ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తున్నాను అని. ఎందుకంటే నాకైతే ఆల్రెడీ షాప్ ఉంది. 10 ఇయర్స్ నుండి నేను షాప్ అనేది రన్ చేస్తున్నాను. నా షాప్లోనే ఈ బిజినెస్ కూడా స్టార్ట్ చేశాను. కాకపోతే ఒక్కదాన్ని అయితే ఈ బిజినెస్ చేయలేను. తను కూడా సపోర్ట్గా ఉంటుంది అనేసి ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను. తను కొన్ని పరిస్థితుల వల్ల తను డ్రాప్ అవ్వాల్సి వచ్చింది. దాంతో నేను ఒక్కదాన్నే ఈ బిజినెస్ రన్ చేద్దామని అనుకున్నాను. కానీ సీజన్ స్టార్ట్ అయ్యాక నాకు షాప్ చూసుకుంటూ ఈ బిజినెస్ చేయడం కష్టం కాబట్టి ఇంకా ఆలోచించి ఈ మిషన్ అయితే మేమైతే అమ్మేశాము. కాకపోతే ఇదైతే నా డ్రీమ్ ప్రాజెక్ట్ అనే చెప్పాలి. నేను 1 ఇయర్ నుండి ఈ బిజినెస్ గురించి తెలుసుకుంటూ ఉన్నాను. దీనిలో హార్డ్ వర్క్ ఉంటుంది అని కూడా తెలుసు. కాకపోతే ఇద్దరం కలిసి స్టార్ట్ చేస్తే ఇబ్బంది ఉండదనేసి స్టార్ట్ చేశాం. తనుకి కొంచెం ఇబ్బందుల వల్ల తను బిజినెస్ అనేది ఆపాల్సి వచ్చింది. దాంతో నేను ఒక్కదాన్ని అయితే ఈ బిజినెస్ చేయలేను. అది కాకుండా షాప్ మెయింటైన్ చేసుకుంటూ ఈ బిజినెస్ చేయడం అనేది చాలా కష్టం కాబట్టి ఇంకా మిషన్ అనేది ఇచ్చేస్తున్నాము. నేనైతే చాలా కష్టపడి పైన నా షాప్లో దీన్ని సెట్ చేయించుకున్నాను. నేనైతే మిషన్ వచ్చినప్పుడు ఫస్ట్ టైము దీన్ని చాలా కష్టపడి పైకి అనేది ఎక్కించుకున్నాను. చూడండి, ఇప్పుడు దింపడానికి కూడా దీన్ని చాలా ఇబ్బందులు పడే దింపుతున్నాము. ఎక్కించేటప్పుడు ఇంకెంత ఇబ్బంది ఉంటుంది అని కూడా మీకు అర్థమవుతుంది. అయినా కానీ దీన్ని చాలా ఇష్టంగా ఈ షాప్లో పైన అయితే సెట్ చేయించుకున్నాను. చాలా వీడియోస్లో చెప్పాను, ఈ బిజినెస్ చూసినంత ఈజీగా అయితే ఉండదు, దీనికి బ్యాక్గ్రౌండ్ వర్క్ ఉంటుందని. మేమైతే ఆ వర్క్కి భయపడి అయితే ఈ మిషన్ అనేది తీయట్లేదు. మాకైతే దీనికి సెట్ అవ్వక తీయట్లేదు. ఇది స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఇది ఒక్క బిజినెస్ ఉంటేనే స్టార్ట్ చేయాలి. దీంతోపాటు ఇంకేదైనా బిజినెస్ ఉన్న వాళ్ళైతే 2 రకాలుగా అయితే చెయ్యలేరు. ఇదైతే నేను క్లియర్గా చెప్తున్నాను. ఆల్రెడీ నాకు ఫ్యాన్సీ షాప్ ఉండటం వల్ల దాన్ని చూసుకుంటూ ఈ బిజినెస్ చేయడం అనేది చాలా కష్టమైంది. అంతేకాకుండా ఈ బిజినెస్ని ఒక్కళ్ళు కూడా చెయ్యలేరు. 3 ఉంటేనే ఈ బిజినెస్ అనేది ఈజీగా చేయొచ్చు. అందుకే నేనైతే ఈ బిజినెస్ షాప్ చూసుకుంటూ చేయలేననేసి తీసేస్తున్నాను. కానీ తెచ్చినప్పుడు చాలా ఇంట్రెస్ట్గానే తెచ్చాను. చేసేటప్పుడు కూడా కష్టమైన చాలా ఇష్టంగానే చేశాను. కానీ ఇంకా ఒక్కదాన్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం అని చెప్పేసి దీన్నైతే అమ్మేస్తున్నాము. కానీ ఎప్పుడైనా మళ్ళీ ఈ మిషన్ తెచ్చుకోవాలి, ఎక్కడైనా మంచిగా సెట్ చేసుకొని రన్ చేయించుకోవాలి, అంత కెపాసిటీ ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. కొన్ని వస్తువులు వచ్చినప్పుడు కంటే వెళ్ళేటప్పుడు మాత్రం నాకు చాలా బాధేసింది. వచ్చినప్పుడు ఫీల్ అయిన హ్యాపీనెస్ కంటే వెళ్ళేటప్పుడు మాత్రం చాలా బాధ అనిపించింది. ఎందుకంటే మిషన్ మంచిగా రన్ అవుతుంది, బిజినెస్ కూడా ఇప్పుడే ఊపందుకుంటుంది, ఇంకా రన్ అవుతుంది, అన్నీ మంచిగానే ఉన్నాయి. కానీ దాన్ని తీయాల్సి రావడం వల్ల బాధ అనేది అనిపిస్తుంది. మాకైతే ఈ మిషన్ అమ్మేయాలని డిసైడ్ అయినాక కంపెనీ వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళు టెక్నీషియన్ని పంపించారు. మొత్తం మిషన్ అంతా విప్పిచ్చేశారు. తర్వాత ఈ మిషన్ని మేమైతే ఇలా పార్ట్స్గా వ్యాన్లో ఎక్కించుకొని అమ్మేసిన వాళ్ళ దగ్గరికి పంపించాము. తర్వాత మళ్ళీ టెక్నీషియన్ వచ్చి ఈ మిషన్ అనేది ఫిట్ చేస్తారు. నేనైతే మిషన్ అమ్ముదామని డిసైడ్ అయినప్పుడు ఇది ఎలా ఇవ్వాలి, మళ్ళీ ఎలా పంపించాలి అని కొంచెం టెన్షన్ పడ్డాను. కానీ కంపెనీ వాళ్ళు మంచిగానే రెస్పాండ్ అయ్యారు. టెక్నీషియన్ని పంపించి మిషన్ మొత్తం విప్పించారు. తర్వాత ఈ మిషన్ మొత్తం మేము అమ్మిన వాళ్ళ దగ్గరికి పంపించాక అక్కడికి వచ్చి మళ్ళీ ఫిట్ చేస్తామని చెప్పారు. కంపెనీ వాళ్ళు మాత్రం మంచిగానే రెస్పాండ్ అయ్యారు. వాళ్ళ దగ్గర నుండి మాకు ఏ విధమైన ప్రాబ్లం అనేది లేదు. అంతేకాకుండా మిషన్ నుండి కూడా మాకు ఏ విధమైన ప్రాబ్లం అనేది కూడా లేదు. మిషన్ కూడా మంచిగానే రన్ అవుతుంది. ఏదైనా ప్రాబ్లం ఉన్నా వాళ్ళు వీడియో కాల్ ద్వారా సాల్వ్ చేసేవాళ్ళు. లేదు ఏదైనా ప్రాబ్లం ఉంది పెద్దది టెక్నీషియన్ని పంపించమన్నా కానీ ఒక 1-2-3 డేస్లో వాళ్ళు కావాలి అంటే ఎమ్మటే పంపించేవాళ్ళు. అలా మాకైతే ఇప్పటి వరకు ఏ ప్రాబ్లం లేకుండా మిషన్ అయితే మంచిగానే రన్ అయ్యింది. ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే దీనిలో వర్క్కి భయపడి చూసుకోవాలి, కానీ మిగిలిన ఏ విధమైన ఇబ్బంది అయితే నాకైతే కనిపించలేదు. వర్క్ అనేది కొంచెం బ్యాక్గ్రౌండ్లో ఎక్కువగా ఉంటుంది. మనం వీడియోస్లో చూపించినట్టు ఇటువైపు శారీని పెట్టి అటువైపు రావడం అనేది
కాదు, దానికి ముందు చాలా వర్క్ ఉంటుంది. అదొక్కటి చేసుకోగలిగితే ఈ మిషన్ అనేది చాలా మంచి బిజినెస్. నేనైతే చాలా ఇష్టపడే ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను. కాకపోతే నాకు షాప్ చూసుకుంటూ షాప్ పైన సెట్ చేయడం వల్ల ప్లేస్ కన్వీనియంట్ లేక కూడా ఈ బిజినెస్ అనేది కొంచెం ఆపేయాల్సి వచ్చింది. దీనికి ప్లేస్ మాత్రం చాలా ఉండాలి. మనం శారీస్కి స్టార్చ్ పెట్టినప్పుడు ఆరవేసుకోవడానికి ప్లేసు, ఎండ తగలాలి, అలా చాలా రకాలుగా దీనికి పెద్ద ప్లేస్ ఉంటేనే బెటర్. అలాంటి వాళ్ళు ఈ మిషన్ తీసుకోండి. ఇరుకుగా ఉన్న దగ్గర షాపుల్లో ఈ బిజినెస్ అనేది కొంచెం కష్టము. ఎందుకంటే మనం గంజి పెట్టిన శారీస్ ఆరాలి, వాటిని మళ్ళీ పెట్టడానికి ప్లేస్ ఉండాలి. దీనికైతే చాలా పెద్ద ప్లేస్ ఉన్న వాళ్ళకైతే ఈ బిజినెస్ అనేది పనికొస్తుంది. ఒక షట్టర్లో ఈ మిషన్ పెట్టి రన్ చేయడం అంటే చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఈ మిషన్ తీసుకునే వాళ్ళు ఇలాంటివన్నీ చూసుకోండి. అంతేకాకుండా పని మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. మనం ఇంట్లో ఒక శారీ పెట్టుకోవడానికి, గంజి పెట్టుకోవడానికి ఎంత ఇబ్బంది పడతామో అలాంటిది మనకి రోజుకు ఒక 50-60 శారీస్ వస్తే మనం ఆ శారీస్కి గంజి పెట్టాలి, ఆరేయాలి, తీయాలి, వాటిని మళ్ళీ తడిపి మిషన్ మీద పెట్టుకోవాలి. ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. అంతేకాకుండా మిషన్ స్ప్రే చేసుకునేటప్పుడు కూడా శారీస్కి చాలా టైం పడుతుంది. దానికి కంపల్సరీ ఒక మనిషి ఉండాలి. అంతేకాకుండా మిషన్ రోలర్ కూడా చాలా హీట్ అవుతుంది. ఆ హీట్ వల్లనే మనకి శారీస్ అనేది చాలా మంచిగా వస్తాయి. ఆ హీట్ని తట్టుకోగలగాలి. ఇలాంటివన్నీ ఉంటాయి ఈ మిషన్. కానీ అంత ఇబ్బంది అనిపించదు. ఇష్టంగా చేస్తే ఏ పనైనా కష్టం అనిపించదు. నాకైతే దీని ద్వారా ఏమి ఇబ్బంది అయితే అనిపించలేదు. పని అయితే ఎక్కువగా ఉంది, కానీ అది చేయడం ఇష్టమే కాబట్టి నాకు మిషన్ అనేది ఇబ్బంది అనిపించలేదు. ఎవరైనా హార్డ్ వర్క్ చేస్తాము అన్న వాళ్ళు మాత్రమే ఈ మిషన్ని తీసుకోండి. లేదు అంటే తీసుకున్నాక మీరు చాలా ఇబ్బందులు అయితే పడతారు. ఈ మిషన్లో శారీస్ చేస్తే చాలా మంచి ఫినిషింగ్ కూడా ఉంటుంది. మనం ఒక చీరకి గంజి పెట్టి మామూలుగా ఐరన్ చేపిస్తే అంత మంచి లుక్ అనిపించదు. దీనిలో మాత్రం చాలా మంచిగా వస్తాయి. ఫినిషింగ్ మాత్రం చాలా పాత చీర కూడా కొత్తగా అనిపిస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. నా శారీస్ అన్నీ ఈ మిషన్ మీద చేసుకున్నాను. ఇప్పుడు ఈ మిషన్ వెళ్ళిపోతుందంటే నాకు చాలా బాధగా అనిపించింది. ఈ మిషన్ కొన్న వాళ్ళు కూడా, మేడం మేము చేసి పంపిస్తాము, మీకు ఏ శారీస్ కావాలంటే ఆ శారీస్ మాకు ఇవ్వండి, మేము చేసి ఇస్తామని కూడా చెప్పారు. వాళ్ళది కొంచెం లాంగ్లో ఉన్న వాళ్ళు, మేము పర్లేదు మీ శారీస్ వరకు మాకు పంపించండి, మేము చేస్తామని చెప్పారు. నాకైతే అది కొంచెం హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఈ మిషన్ మీద శారీస్ అలవాటైనాక తర్వాత బయట చేపిస్తే ఆ శారీస్ కూడా అంత నచ్చవు, అంత మంచి ఫినిషింగ్ కూడా ఉండదు. ఈ మిషన్లో శారీస్ మాత్రం చాలా బాగా వస్తాయి. ఏ బిజినెస్ అయినా కష్టం అనేది ఉంటుంది. కష్టం లేకుండా ఎప్పుడూ డబ్బులు రావు కదా. ఆ కష్టాన్ని ఇష్టంగా చేసుకుంటే మాత్రం ఈ బిజినెస్ అనేది చేసుకోవచ్చు. ఈ మిషన్ తీసుకున్న వాళ్ళు ఈ ఒక్క పని మీద ఉండి బిజినెస్ అనేది పెంచుకుంటే చాలా బాగుంటుంది. నాలాగా ఆల్రెడీ ఇంకొక షాపు ఉన్న, ఇంకేదైనా వర్క్ ఉన్న వాళ్ళు ఈ బిజినెస్ చేస్తే మాత్రం చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే దీనికి చాలా టైం అనేది పడుతుంది. ఒక 50 శారీస్ వచ్చాయంటే మనకి ఆ రోజు మొత్తం టైం దీనికే సరిపోతుంది. ఇంకా వేరే పని అనేది చెయ్యలేము. ఈ బిజినెస్ ఒక్కటే అయితే ఈజీగానే రన్ చేసుకోవచ్చు. హార్డ్ వర్క్ చేయగలిగే వాళ్ళు మాత్రం ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఈ వీడియోలో చూశారు కదా ఎంత కష్టమైందో మిషన్ పైనుంచి కిందకి దింపడానికి. అంత కష్టపడి నేను పైకి సెట్ చేయించుకున్నాను ఈ మిషన్ మంచిగా రన్ చేద్దామని, బిజినెస్ మంచిగా పెంచుకుందామని. కానీ నాకైతే సెట్ అవ్వలేదు. అందుకే నేనైతే ఈ మిషన్ని అమ్మేస్తున్నాను. నేను ఈ మిషన్ వాళ్ళ దగ్గర ఫిట్ చేసినాక కూడా వాళ్ళు ఎలా రన్ చేస్తారు అనేది కూడా వీడియోస్ ద్వారా మీకు చెప్తూ ఉంటాను. వీలుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీడియోస్ కూడా చేస్తాను. చాలామంది అక్క రెగ్యులర్గా వీడియోస్ చేయండి, మీ షాప్ వీడియోస్ పెట్టండి, మీ లైఫ్ స్టైల్ వీడియోస్ పెట్టండి అని అడుగుతున్నారు. ఇక నుంచి రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. నా షాప్ వీడియోస్, నేను బ్యాంగిల్స్ ఎలా సెట్ చేస్తాను, నా షాప్లో కస్టమర్స్ ఎలా తీసుకుంటారు, అసలు కస్టమర్స్ ఎలా ఉంటారు అనేవి కూడా వీడియోస్ చేస్తూ ఉంటాను. ఎలా ఉందండి ఈ వీడియో? నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది రోలింగ్ మిషన్ గురించి నాకు డౌట్స్ అడుగుతూ ఉంటారు, నాకు కామెంట్ చేస్తూ ఉంటారు. మీకు ఇప్పుడు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నాకు తెలిసిన విషయాలు మీకు చెప్తాను. అంతేకాకుండా ఈ కంపెనీ వాళ్ళైతే చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు, మంచిగానే పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. మనకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా వెంటనే సాల్వ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ మిషన్ తీసుకోవడం అయితే ఇబ్బంది లేదు. వర్క్ చేయడం ఇబ్బంది లేని వాళ్ళు మాత్రం ఈ మిషన్ తీసుకోవచ్చు. నాకైతే చాలా బాధగానే ఈ మిషన్ని పంపిస్తున్నాను. ఎందుకంటే అన్నీ సెట్ చేసుకున్నాను, అంత బాగుంది అనుకునే టైంలో తీయాల్సి వచ్చేసరికి బాధగా అనిపించింది. ఓకే, ఏదైనా ఎలా ఉంటే అలా జరుగుతుంది కదా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.